క్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరూ నా శుభవందనములు అండి. మన బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అంతేనా? మనకి ఏ అవసరత వచ్చినా మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా మనకి ఏ అవసరత వచ్చినా ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేస్తాం, అంతేనా? ఏ కష్టం వచ్చినా సరే మనం ప్రార్థన చేస్తాం, ఏ శ్రమ వచ్చినా సరే మనం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ప్రార్థన చేశారండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ప్రార్థన చేశారు. అందరి పేర్లు ఎక్కడో చోట మనకు తగులుతాయి. మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాల్లో ఎక్కడో చోట తగులుతాయి. కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక చోట మాత్రమే కనిపిస్తాడు, ఒక చోట మాత్రమే ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు మాత్రం ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన కాదు, చాలా చిన్న ప్రార్థన. దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యాలు ఆ వ్యక్తి జీవితంలో జరిగించాడు. ఆ వ్యక్తి పేరు ఎబ్బేజు. ఆ వ్యక్తి పేరేంటి? ఎబ్బేజు. దానికి ఆ ప్రార్థనకి పేరు కూడా ఉంది, ఏంటంటే ఎబ్బేజు ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన ఒకసారి చూద్దాం. మనం మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూద్దాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూసారండి, ఇక్కడ ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇక్కడ 2 వచనాలు, 9-10 వచనాలు. కింద మనం లాస్ట్ లో చూసినట్లయితే దేవుడు ఎబ్బేజు చేసిన ప్రార్థన అన్నిటికీ అతనికి దయచేసెను. అంటే ఆ ప్రార్థన అన్నిటినీ దేవుడు ఆలకించాడు. ఆలకించిన తర్వాత అతడు ఏదైతే అడిగాడో అతను అన్నిటిని ఏం చేశాడు? దేవుడు దయచేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎబ్బేజు అంటే ఏంటంటే వేదన. అంటే ఎబ్బేజు అంటే వేదన. తన తల్లి ఏం చేసిందంటే వేదన పడుతూ ఎబ్బేజుని కంది అని అందరూ తల్లులు వేదన పడుతూనే కంటారు. కంటే ఇంకా ఆ తల్లి ఇంకా ఘోరమైన వేదన అనేది పడింది కాబట్టి అతనికి పేరు ఏం పెట్టిందంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఇక్కడ మనం చూసినట్లయితే తన సహోదరుల కంటే ఘనము నొందిన వాడే, అంటే ఎబ్బేజు తన సహోదరులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కన్నా అతను గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడయ్యాడు మనం ఆలోచించినట్లయితే కింద ప్రార్థనే మనకు ఉదాహరణ. ఏంటంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడిన వ్యక్తి ఎబ్బేజు. పూర్తిగా ఆధారపడి ఈ మనిషికి కావాల్సిన అవసరతలు ఏదైతే ఉన్నాయో వాటి గురించే ప్రార్థన చేశాడు, అంతే. అది లోకానుసారంగానే అదే మనకు ఉపయోగపడుతుంది, ఆత్మానుసారంగాను అదే మనకు ఉపయోగపడుతుంది. అంటే ఎబ్బేజు అంతగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఒకసారి 10వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, ఎవరికి మొరపెట్టాడండి? ఏ దేవునికి మొరపెట్టాడు? ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఏ దేవునికి మొరపెట్టాడు? ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టాడు. అంటే ఇజ్రాయేలు దేవుడికి మాత్రమే అతను మొరపెట్టాడు. చెట్టుకి మొక్కలేదు, పొట్టకు మొక్కలేదు, ఒక రాయి చేసుకొని ఈయన నా దేవుడు అని మొక్కలేదు. కేవలము ఇజ్రాయేలీల దేవుడి గురించి ఆయనకు మాత్రమే మొరపెట్టాడు. తన అవసరతలు ఏదైతే ఉన్నాయో, తనకు కావాల్సిన ఏదైతే ఉన్నాయో కేవలము ఏంటంటే ఆ దేవునికి మాత్రమే మొరపెట్టాడు. ఇది మనకి ముఖ్యం. మనం దేనికి ఎవరికి ప్రార్థన చేస్తున్నాము అనేది ముఖ్యం. ఇప్పుడు ఈ ఇండియా ప్రపంచం మొత్తం ఉంది, అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అనేది ముఖ్యం, అంతేనా? ఇప్పుడు కూతురు తల్లిని అడిగిద్దా, వేరే వాళ్ళని అడిగిద్దా? ఇప్పుడు వేరే వాళ్ళని అడిగింది. ఉదాహరణకి మీ ఇంటి పక్కన వాళ్ళకి అడిగిందండి, ఫోన్ కావాలంది. ఫోన్ కావాలని పక్కన వాళ్ళు అడిగితే కొనిపెడతారా?
నేను ఎవరినైనా అడిగానుకమ్మా, నిన్ను అడిగినా ఒకటి, ఆంటీని అడిగినా ఒకటి, ఎవరు అడిగినా సరే నాకు కొనిపెట్టాలని కొనిపెడతారా? ఎందుకు కొనిపెట్టరు? నువ్వు ఎవరిని అడుగుతున్నావు అనేదే ఇంపార్టెంట్, అంతేనా? నువ్వు మీ అమ్మని అడిగితే మీ అమ్మ నీకు కొనిపెట్టిద్ది, మీ నాన్న అడిగితే మీ నాన్న నీకు కొనిపెడతాడు. కానీ ఎవరో దారిని పోయే వాళ్ళని అడిగితే నాకు అది కొనిపెట్టి ఇది కొనిపెట్టని ఎందుకు కొనిపెడతారు? కొనిపెట్టరు. వాళ్ళ పిల్లలకి మాత్రమే వాళ్ళు కొనిపెడతారు. అదే విధంగా మనం ఎవరికో ప్రార్థన చేస్తున్నామని చెప్పి కళ్ళు మూసుకొని దేవుడా నువ్వే నాకు దయచేయి అంటే దేవుడు దయచేస్తాడా? దయచేయడు. మనం పర్టికులర్ గా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటంటే ఇజ్రాయేల్ దేవుని గురించి మాత్రమే మొరపెట్టాడు ఎబ్బేజు. ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి మొరపెట్టల. ఆ కాలంలో ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎక్కడి నుండి నడిపించాడు? ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో 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 జరిగినాయి అక్కడ. అయినప్పటికీ ఏంటంటే కొంతమంది మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. ఇంకొంతమంది అయితే ఏం చేశారంటే దేవుని విడిచిపెట్టి ఒక బొమ్మను చేసుకొని అదే యెహోవా అని చెప్పి వారు మొక్కి ఆనందిస్తూ, తిని తాగుతూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఆనందిస్తూ ఉన్నారు. ఇక రాను రాను న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు కూడా ఏంటి, దేవతలు పూజిస్తాం స్టార్ట్ చేశారు. అష్టోరు దేవతలు, అదే విధంగా బయలుదేవుడు అంటే బయలుదేవత. ఎలాగా బయలుదేవత? ఇప్పుడు మన దేవుడు ఎవరు? మన దేవుడు యేసుక్రీస్తు, అంతేనా? ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఇప్పుడు ఆయన మాటకి లోబడతే లేవా? ఆకాశం లోబడిద్ది, అదేవిధంగా సూర్యచంద్ర నక్షత్రములు లోబడతాయి. ప్రతి ఒక్కళ్ళు లోబడతారా? లోబడతారు. కానీ వాళ్ళు ఎలా అనుకున్నారంటే వర్షానికి ఒక దేవుడు, అగ్నికి ఒక దేవుడు, వర్షానికి ఎవరో? బయలుదేవుడు. ఎందుకు వర్షానికి బయలుదేవుడు? బయలు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందా అంటే మనకు కావాల్సింది ఏంటి? సాపాడు తినాలిగా. మనం తినాలంటే ఏం చేయాలి? పంటలు పండించాలి. ఈ పంటలు పండించాలంటే ఏం కావాలి మనకి? వర్షం కావాలి. మరి వర్షం కావాలంటే దేవుడు, ఆ దేవుడి పేరేంటి? బయలు. మొక్కేసేయి, వర్షం ఆయన కుమ్మరిస్తాడు. ఆయన పంటను విస్తృతంగా, ఆ పంటను అంతటిని ఏంటంటే విస్తృతంగా పండిస్తాడు. నీ వేళ్ళు అనేవి నోట్లోకి వెళ్ళిపోతాయి, ప్రశాంతంగా ఉంటాయి, తింటావు. ఆయన మాత్రమే మొక్కు అని చెప్పి ఆ కాలంలో ఉన్నాయి కాబట్టి ఎబ్బేజు మాత్రం ఒకటి ఇలాగే చేస్తున్నాడు. చూడండి, ఇది చాలా ప్రత్యేకమైన మాట నిజంగా. ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టారు. పర్టికులర్ గా ఒక నేమ్ అనేది అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు. మనం ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తాం? ప్రార్థన మొత్తం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాం చేసినప్పుడు లాస్ట్ లో ఒక మాట అంటే ఏమని? యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఎవరైనా సరే ఏమంటారు? యేసు నామములోనే. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావయ్యా అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నావు. ఎవరి ద్వారా అడుగుతున్నావు? యేసు నామంలో నేను అడుగుతున్నాను. అర్థమైంది నీకు నేను చెప్పింది? యేసు నామంలో అంటే మనం ఎంత ప్రార్థన చేసామని ముఖ్యం కాదు, ఎవరికి ప్రార్థన చేసాం అనేదే ముఖ్యం. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం మనం ఇప్పుడు? యేసు ప్రభువుకు మాత్రమే మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. మరి ఎబ్బేజు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే ఇజ్రాయేలు దేవుడికి మొరపెడుతున్నాడు. అంటే మొరపెడతాం అంటే ప్రభువా అని చెప్పి ఏదో స్తోత్రం తండ్రి ఆమేన్ అని చెప్పి అట్లాంటి అనలా. తనలో ఉన్న బాధని వ్యక్తపరుస్తున్నాడు. అది మొరపెడుతున్నాడు. ప్రభువా నాకు ఈ కింద వాటిని దయచేయండి అయ్యా, నువ్వు నాకు దయచేయండి అయ్యా అని చెప్పి. అది దేవుడికి యథార్థంగా ఉంది కాబట్టి వాటన్నిటిని దేవుడు ఇచ్చేశాడు. యథార్థంగా ఉంది. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనలో ఉన్న యథార్థతను దేవుడు చూస్తాడు, అంతేనా? మన ప్రార్థనలో ఉన్న యథార్థతను చూస్తాడు. అంటే ఏంటి? ఏం చూస్తాడంటే మీరు చూడండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ శత్రువు ఉన్నాడు, ఉదాహరణకి మీకు అర్థం అవటం కోసం మీ శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు గురించి మీరేం ప్రార్థన చేస్తారు? నిజం చెప్పండి. కాదు, ఇంకోటి చెప్పండి. నిజం చెప్పండి. ఏమని ప్రార్థన చేస్తామంటే ఈ ప్రభువా వాడు నన్ను ఇలా చేశాడయ్యా, వాడు ఏదో ఒకటి అవ్వాలి అంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? అది నీలో యథార్థత లేదు అని అర్థం. అలాగే కాకుండా మీరు ఈ విధంగా చేశారనుకోండి, ప్రభువా వాళ్ళు నన్ను చేశారు, అయినప్పటికీ సరే
నువ్వు నన్ను శత్రువుని ప్రేమించమన్నావని వాక్యం చెప్తుంది కదా, శత్రువు గురించి ప్రార్థన చేయమన్నావని చెప్తుంది కదా. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, అతని హృదయాన్ని వీలైతే మార్చండి అయ్యా అంటే నీ ప్రార్థనలో దేవుడికి ఎలా కనపడింది? యథార్థంగా ఉంది. నువ్వు బిడ్డ నిజంగా నువ్వు శత్రువుని శత్రువుని హింసించమని చెప్పరా, నాకు చంపేయమని నువ్వు చెప్పకుండా, నువ్వు చంపేయమని చంపేయమని చెప్పలా, నాకు ఏమని చెప్పావంటే అతను క్షమించమని చెప్పావు. కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. నీ ప్రార్థన అతను మారే రోజు, ఒకానొక రోజు ఉంది, ఆ సమయం అనేది ఉంది అని అప్పుడు దేవుడు నీ ప్రార్థనని అంగీకరిస్తాడు. ఆ వ్యక్తి మారిన తర్వాత అప్పుడు మీరేమంటారు తెలుసా? కూర్చొని ప్రభువా థ్యాంక్ యూ యేసయ్య, నా ప్రార్థన నీవు ఆలకించావు అని చెప్పి. ఎప్పుడు ఆలకిస్తున్నాడు? నీ ప్రార్థనలో యథార్థత ఉంది కాబట్టే నీ ప్రార్థన ఆలకించాడు. అలా కాకుండా నీ ప్రార్థనలో యథార్థత లేకుండా, మంచి లేకుండా, చెడే ఉందనుకో, ఎందుకు ఆలకిస్తాడా? ఏమి ఆలకించాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని చెప్పి. మరి కింద దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు అని చెప్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేశాడు? ఒక 4 పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. దేని గురించి ప్రార్థన చేశాడో నేను మీకు వివరిస్తాను. 4 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ప్రార్థన చేసేది నేను చెప్తాను. ఏమని ప్రార్థన చేస్తాడో నేను చెప్తాను. ఏ విధంగా అడిగాడో మనకు కావాలి. ఫస్ట్ ఏ విధంగా అడిగాడంటే విశ్వాసంతో అడిగాడండి. విశ్వాసంతో, నా దేవుడు తప్పకుండా నాకు కింద వాటిని దయచేస్తాడు అని విశ్వాసంతో అడిగాడు. మనం కూడా ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. మార్కు 11:24 ఇలా ఉంది, ప్రార్థన చేసేటప్పుడు మనం అడుగు వాటన్నిటిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని మనం నమ్మాలి. అలా నమ్మాలి అని చెప్పి మంచిగా దొంగతనం చేసేటప్పుడు ప్రభువా నాకు మంచి పరుసు దొరకాలని ప్రార్థన చేసే దేవుడు ఎవడో. అర్థమవుతుందా? మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు ప్రభువా నేను సినిమాకి వెళ్తున్నానయ్యా, టికెట్లు నాకు దొరకాలయ్యా అంటే ఎవడో ఇస్తాడా? మీరు ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా? నేను చేశా. నేను పూర్తిగా దేవుణ్ణి తెలుసుకోకముందు, అంటే నామకార్థంగా ఉన్నప్పుడు నేను చేసే దేవుడికి సినిమాకి వెళ్ళేటప్పుడు ప్రభువా నీ చిత్తం ఉంటే టికెట్లు దొరికేటట్టు చూడయ్యా అన్న. నిజం, నేను ప్రార్థన చేశాను. అంటే అట్లాంటి వాటికి దేవుడు దయచేయడు. మనస్ఫూర్తిగా మనం ఏమని అడుగుతున్నాం? ఇదిగో ఈరోజు అన్నయ్య చెప్పాడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు దేవుడు ఏదైనా ఇస్తాడు అన్నాడని చెప్పి ఒక నాశనం కోరుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. విశ్వాసంతో ఏదైనా ప్రార్థన చేయాలి. నీ శత్రువు మారతాడని చూశారు, దాని గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొన్న సిద్ధాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో ఏంటంటే అబ్జెక్షన్ చేశారు కదా, సువార్త ప్రకటించకూడదని చెప్పి కొంతమంది ప్రకటించమన్నారు. అది మనం ప్రకటించేసాం, అయిపోయింది. రెండోసారి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో గొడవ జరిగింది, ఏదో జరిగింది. అయినప్పటికీ ఏంటంటే మనం ఏమని చేయాలి? ప్రభువా వాడు ఇలా చేశారు కాబట్టి వాడిని ఏదో ఒకటి చేసేయాలి, లేపేసేయ అక్కడి నుంచి అని ప్రార్థన చేయాలా? చేయకూడదు. ప్రభువా వారు తెలిసి తెలియక చేస్తున్నారు కాబట్టి నీ చిత్తం ఉంటే తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏ వ్యక్తి అయితే వద్దన్నాడో ఆ వ్యక్తి నోటి ద్వారానే అయ్యా ఇక్కడ సువార్త ప్రకటించండి అయ్యా అని చెప్పే విధంగా మనం ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు అది ఎలాంటి ప్రార్థన? విశ్వాసంతో ఉండే ప్రార్థన. తప్పకుండా నా దేవుడు ఏంటంటే ఆ వ్యక్తిని మారుస్తాడు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే నేను అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు అనుకూలతను దయచేస్తాడు అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది విశ్వాస సహితమైన ప్రార్థన. అలా విశ్వాసం లేకుండా ప్రార్థన చేసామే అనుకో, ఆ వ్యక్తి మారడో సావడు, ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ వ్యక్తి మారడో సావలే అనుకున్నావు అనుకో, ఆ వ్యక్తి ఎలా మారతాడు? ఆల్రెడీ నీ మనసులో ఏమని పడిపోయింది? ఆ వ్యక్తి మారడానికి పడిపోయింది. నువ్వు జస్ట్ ఏదో నేను అన్నయ్య అంటున్నాడు, అమ్మగారు అంటుంది, అయ్యగారు అంటున్నారు, లేకపోతే వీళ్ళందరూ ప్రార్థన చేయమంటున్నారు కాబట్టి 4 పెదాలు ఎట్లా ఆడించినంత మాత్రాన జరగదు. అంటే విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎట్లా ఉండిద్దంటే పెద్దల కన్నా పిల్లలకి ఎక్కువ ఉండిద్దండి. ఒక సిట్యువేషన్, ఒకటి రియల్ స్టోరీ. ఏం జరిగిందంటే ప్రార్థన చేస్తున్నారంట వర్షం పడాలని ప్రార్థన చేస్తా ఉంటే 3 రోజులు 4 రోజులు ఉపవాసం, 3 రోజులు అనుకోండి ఉదాహరణకి. ఆ 3 రోజుల్లో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు 2 రోజులు
అయిపోయింది. మూడో రోజు మరి ప్రార్థన చేస్తున్నారు. మూడో రోజు రావాలిగా ప్రార్థనకి. అందరూ మామూలుగా ఊపుకుంటూ వచ్చేసారంట. కానీ ఒక చిన్న పిల్లాడు మాత్రం గొడుగు పట్టుకుని వచ్చాడంట. గొడుగు పట్టుకుని వచ్చాడంట. ఎందుకు గొడుగు పట్టుకొచ్చావురా అంటే, మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? వర్షం కోసం. ఇది ఎన్నో రోజు? మనం వెళ్ళేటప్పుడు మరి వర్షం పడితే తడిసిపోతాంగా. మరి తడిసిపోతే ఎట్లాగెళ్తాం ఇంటికి? అందుకని గొడుగు. చూసారా అతని యొక్క విశ్వాసం, ఆ బొడ్డవాడి విశ్వాసాన్ని బట్టి వర్షం పడింది. మరి ఆ విశ్వాసంతో, ఆ విశ్వాసం, నువ్వు ప్రార్థన చేసేది ఏంటి? వర్షం కోసం, అంతేనా? మరి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు కురిపిస్తాడు, తప్పకుండా. అలాగే ఎబ్బేజు కూడా అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు వాటన్నిటిని అనుగ్రహించాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అంటే ఏంటంటే, ఎలాగ అడగాలి? సందేహించకూడదంట. అది జరిగిద్దా జరగదా అని సందేహించకూడదు. సందేహించకుండా విశ్వాసముతో నువ్వేం చేయాలి? అడగాలి. అంటే మనం ఏం చేయాలి? సందేహించకూడదు. ఫస్ట్ నువ్వు అడిగేసావు, ఇప్పుడు నీకేదో కావాలి, అడిగేసావు, సందేహించకూడదు. ప్రభువు నాకు తప్పకుండా దయచేస్తాడు ఆయన చిత్తంలో ఉంటే. ఆయన చిత్తంలో ఉంటే ప్రభువు నాకు తప్పకుండా అని విశ్వాసం మనలో ఉందనుకోండి, తప్పకుండా మన ప్రార్థనలకి దేవుడు జవాబు దయచేస్తాడు. అలా నీలోనే విశ్వాసం లేకపోతే ఇంకా నీ ప్రార్థనలు ఎన్ని చేసినా వ్యర్థమే. ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన ప్రార్థన వ్యర్థమే. ఎందుకు? నీలో విశ్వాసం అనేది లేకపోతే. గంట సేపు, 2 గంటలు, 3 గంటలు చేసినా కూడా వ్యర్థమే. అందుకని మనం విశ్వాసంతో ప్రార్థన. ఈ వ్యక్తి నాకు తెలిసి ఎంతసేపు ప్రార్థన, ఎన్ని లైన్లు ఉన్నాయండి? 2 లైన్లు ఉన్నాయి. ఈ 2 లైన్లు ఆ పదాలు చదవడానికి ఎంతసేపు పట్టిద్ది? మనకి ఒక 3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. అది 5 నిమిషాల ప్రార్థన దేవుడు విశ్వాసంతో చేసినప్పుడు ఆలకించలేదా? ఆలకించి, తన మనవులన్నీ ఆలకించి దేవుడు ఏం చేసినంటే ఆ వ్యక్తికి అనుగ్రహించాడు. అసలుకి ఏమేమి అడిగాడో ఒకసారి చూద్దాం, ఓకేనా? అసలుకి ఏమేమి అడిగాడు ఎబ్బేజు? దేవుడిని ఏమేమి అడిగాడో చూద్దాం ఒకసారి, ఓకేనా? ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి ఆల్రెడీ మొరపెట్టి ఏమని అడుగుతున్నాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఏమని అడిగాడు? ఖచ్చితంగా, నిశ్చయముగా నీవు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మన జీవితంలో ఆశీర్వాదం అంటే ఏంటి? మన జీవితంలో ఆశీర్వాదం అంటే ఏంటండి? 2 ఆశీర్వాదాలు చెప్తా. ఏ ఆశీర్వాదాలు? శరీర ప్రకారంగా, అదే విధంగా ఆత్మీయంగా. ఆ 2 ఆశీర్వాదాలు చెప్తాను, ఓకేనా? ఇప్పుడు శరీర ప్రకారంగా ఆశీర్వాదం అంటే ఏంటి మన దృష్టిలో? శరీర ప్రకారంగా ఆశీర్వాదం అంటే ఏంటంటే, ఆ కాలంలో అంటే పాత రోజుల్లో ఎంతమంది సంతానం ఉంటే అంత ఆశీర్వాదం. ఇప్పుడు అందుకనే కదా ఇదివరకు 9 మంది, 10 మంది, 12 మంది పిల్లలు, అంతేనా? ఈ కాలంలో ఇద్దరు, ఒకళ్ళు చాలు, ఒకళ్ళు ముద్దు, ఇద్దరు వద్దు, ఒకళ్ళు ముద్దు, ఇద్దరు వద్దు, అంతేనా? ఆ కాలంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆ కాలంలో గేదెలు, మేకలు, ఇంకా ఆవులు, పశు సంపద ఆ కాలంలో ఆశీర్వాదం అది. మరి ఈ కాలంలో గేదెలు, మేకలు ఉన్నాయనుకో ఏం చేస్తారు? అరే పోరా పశువులు అక్కడ పోపు, గొర్రెలాడ పోపు అంటారు, అంతేనా? వాడికి ఆశీర్వాదం కాదు. ఆ కాలంలో ఆశీర్వాదం అంటే అది. మరి ఈ కాలంలో ఆశీర్వాదం అంటే ఏంటంటే, మంచి బంగ్లా, మంచి ఉద్యోగం, మంచి కారు, మంచిగా పనోళ్ళు అందరు ఉన్నారనుకో, అప్పుడు ఏంటిది? మనం ఏమంటాం? పెట్టి పుట్టాడు ఇటు చూడు, ఎంత ఎంత ఉందో, సొమ్ము అనుభవిస్తున్నాడు హ్యాపీగా. కారు, బంగ్లా, అసలుకి వాడి లైఫ్ లగ్జరీ అంటామనమా? ఈ ప్రాంతంలో, తెల్లదేవరపల్లి ప్రాంతంలో కానీ వేరే ప్రాంతం అని ఏదైనా సరే చూడండి, ఉన్నాడు ఏ మాట చెప్తే కిందట ఆ మాట పాటించాలి, అంతేనా? వాడు పంది అంటే పంది, నంది అంటే నంది. వాడు తప్పైనా సరే అని ఏమన్నాటరా? ఎరా నువ్వు చేస్తున్న తప్పని అన్నా అనుకో, ఏరా నాకెదురు చెప్తున్నా అంటారు, నువ్వు ఆఖరి నీ పని చెప్తా అంటాడు. ఆ ఊళ్ళోనే లేకుండా చేస్తాడు. వాడు ఏదో ఒకటి చేస్తా ఉంటాడు, అంతేనా? అంటే ఏంటంటే ఆశీర్వాదం వాడి దృష్టిలో. ఇప్పుడున్న సమాజంలో మన దృష్టిలో ఆశీర్వాదం ఏంటంటే మంచి బంగ్లా, మంచి కారు, మంచి చదువు,
మంచిగా బ్రతకటం, నెలకింత శాలరీ, హ్యాపీగా వర్క్ చేసుకోవటం, దేవుణ్ణి ఆరాధించడం ఇప్పుడు సెకండరీ. డబ్బులు వచ్చినందుకు దేవుని ఆరాధ్యత సెకండరీగా ఉండేది కదా. డబ్బులు రానప్పుడు మాత్రం ఇదే ప్రార్థన, ప్రభువా నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అంటాం. ఎప్పుడైతే దేవుని ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు అనుకో, నాకు టైం లేదండి ఆదివారం చర్చికి రావడానికి. అయ్యా నువ్వు ఇదివరకు అట్లా ఉన్నావుగా అంటే, ఇప్పుడు టైం లేదు, అంతా ఏంటంటే నేను అడావిడి అయిపోయాను, ఆదివారం కూడా నాకు దొరకట్లేదు, ఐ హ్యావ్ నో టైం అనగానే ఇలాగే చెప్తా ఉంటాం. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఒక దెబ్బ కొట్టాడు నాకు కిందకి, మళ్ళా వచ్చి ఏంటంటే నేను వస్తున్నాను ప్రభువా నీ కోసమే అని పాడతాం. నా ప్రార్థన ఆలకించయ్యా నేను తప్పిపోయి, మళ్ళీ దారి తప్పి తిరిగి తిని నీ దారిలో నా కానా అని మనం అలా పాటలు పాడుకుంటూ మళ్ళీ వచ్చేస్తాం. అంటేనా ఇక్కడ ఆశీర్వాదం, దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తాడు నీ ప్రార్థనలో ఖచ్చితంగా యథార్థంగా ఉంటే. ఒక క్రైస్తవుడికి దేవుని నమ్మని వ్యక్తికి ఒక తేడా ఏంటంటే, క్రైస్తవుడు దేవుని అంగీకరించినప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి రామా. ఒక్కసారి దేవుళ్ళు రాగానే ఒక్కసారికి ఎదుగుతామని కాదు, ఆయన మెల్లంగా మనల్ని ఏంటంటే మెల్లంగా ఎదిగిస్తాడు. ఆయన చిత్తం ఉంటే మెల్లంగా ఒక్కసారిగా వచ్చిందనుకోండి ఆస్తి, ఉండడు డమేల్ అయిపోతుంది. మా సైడ్ మంగళగిరి సైడ్ అమరావతి రాజధాని, ఆ రాజధాని అయితే భూములు ఇస్తా ఉండేవాళ్ళు, భూములు ఇస్తా ఉంటే అక్కడ భూములు ఇచ్చేవాళ్ళు, తర్వాత అక్కడ రాజధాని పడుతుందంటే భూములన్నీ కొనేవాళ్ళుగా. అప్పుడు ఇదివరకు ఇక్కడ ఎంత ఉండేదంట, ఒక్కసారి అటాంతం పెరగలా. అట్లాగే 10 లక్షలు ఉండేది 1 కోటి రూపాయలు పెరిగింది, 1 కోటి రూపాయలు పెరిగింది. ఒక ఆయన ఎవరో అమ్మేసాడు, 1 కోటి రూపాయలు వచ్చినాయి, ఏం చేయాలో తెలియక గుండె చచ్చిపోయాడు. అంటే ఏంట్రా అంటే ఒక్కసారిగా వచ్చినా గానీ కష్టమే, ఒక్కసారి వచ్చినా కానీ అది చూసి ఏం చేయాలో తెలియదు కదా మనకి, ఏం చేయాలో తెలియదు మనకి. ఇప్పుడంతా మనం ఏం చేస్తున్నాము, ఏదో తింటున్నాము, 4 రాళ్ళు వెనకేసుకున్నా అయిపోతుంది. ఒక్కసారిగా డబ్బు వచ్చింది అనుకో ఏం చేయాలో తెలియదు మనకి. ఏది వచ్చినా సరే ప్రమాదం. అందుకని దేవుడు అలా చేయడు, ప్రతి ఒక్కటి నీకు నేర్పిస్తాడు, కష్టం విలువ ఏంటో నేర్పిస్తాడు. ఆ తర్వాత మెల్లంగా సుఖం విలువ, అది లేనప్పుడు ఎలా ఉండాలి, ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి ఆయన ఏం చేస్తాడు, నేర్పిస్తాడు. అప్పుడు మనకేంటంటే ఆశీర్వాదం వస్తుంది. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు కొన్ని ముఖ్యమైన 3 విషయాలు మీతో చెప్తున్నాడు. ముఖ్యమైన 3 విషయాలు, ఈ లోకంలో ఆశీర్వదింపబడాలంటే ముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే, మనం చూసుకున్నట్లయితే ఆయనకు విధేయత కలిగి ఉండాలి. అంటే ఏంటి, ఆయనకు మనము విధేయత చూపించాలి. ఆయన ఏ మాట చెప్పినా మనం వినాలి. వినపోతే ఏం చేస్తాడు దేవుడు, ఒక దెబ్బ కొట్టేనా వినిపిస్తాడు. మీ పిల్లల్ని మీరు వినలేదు ఏం చేస్తారండి, ఒక దెబ్బ కొడతారు. కొడితే వాడు ఏం చేస్తారు కొడితే, చిన్నాళ్ళు అనుకో, లడ్డు లాంటి వాళ్ళు అనుకో, పాపం ఇంకేం చేస్తారు, మా అమ్మాయికి కొట్టింది మా నాన్నకి కొట్టింది అంటాడు. అంటే అది పెద్దవాళ్ళు అనుకోండి ఏమంటారు, ఎందుకంటే తిరగబడతారు. కానీ అది ఎవరి కోసం, మంచి కోసం, మన మంచి కోసం. దేవుని మీద తిరగబడతామా, ఏం తిరగబడేది, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన నువ్వు అంటే పోతాం. ఈ మనుషులం కదా తిరగబడతాం, కానీ దేవుడి మీద తిరగబడలేం కదా. ఫస్ట్ ఏంటంటే ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఆయన ఏది చెప్పినా, ఏ మాట చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కటి ఏంటంటే ఆయన మాటకు లోబడి ఉండాలి. ఇక రెండవది ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే ఆయన మీద భారం వేయాలి. నీ పనుల భారము యెహోవా మీద మోపము, సామెతలు 6:16 ఉంటుందండి. అంటే మనం ఏ పని చేసినా సరే దేవుడి మీద భారం వేయాలి. ఇప్పుడు పొలం ఉంది, పొలం దున్ని విత్తనాలు వేసిన తర్వాత పంట పండించడం మన చేతిలో ఉండిద్దా, మొలకలు అనేది మనం మొలిపిస్తున్నావా, ఎవరు మొలిపిస్తున్నారు, దేవుడు మాత్రం మొలిపిస్తున్నాడు. ప్రభువా నేను ఇలా పొలం వేస్తున్నాను అయ్యా, నీ చిత్తం ఉంటే నా పొలాన్ని ఆశీర్వదించండి. ఇంకోటి, నా కష్టాజితాన్ని దీవించండి అని ప్రార్థించి. ఇప్పుడే మనం ఏం చదువుకున్న కీర్తన 128:2 ఏముంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు. మన చేతుల కష్టాజితము అంటే ఏంటంటే, మనం హ్యాపీగా పంట వేసుకుంటున్నాం, మంచిగా మనం కష్టపడుతున్నాం, ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అనుకోండి, మీకు ఎలా ఉండిద్ది, ప్రభువా థ్యాంక్ యూ అయ్యా, నా కష్టపడిన దానికి నువ్వు ఏమి ఇచ్చావు, ఫలితం ఇచ్చావు, థ్యాంక్ యూ. కొంతమంది అయితే ఎకరం పంట వేస్తారు, 1/2 ఎకరం కూడా రాదు, అప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు. ఎకరం వేస్తే ఎకరం కన్నా ఎక్కువ వచ్చింది అనుకో, మన కష్టార్జితాన్ని నిజంగా దేవుడు దీవించినట్టే కదా. అప్పుడు ఏం చేయాలంటే, ఆ పనులన్నిటిని దేవుడి మీద వేయాలి, ఆ భారాన్ని అంతటిని దేవుడి మీద
వేయాలి. ఇంకోటి ఏంటంటే మూడోది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. అంటే ఏంటంటే మన మన ఆలోచనలు ఆధారం చేసుకోకూడదు. మన ఆలోచనలు మన సొంత ప్రయత్నం చేయకూడదు. అంటే సొంత ప్రయత్నం అంటే ఉమ్, దేవుణ్ణి దేవుడి మీద ఆధారపడకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించాము, లేకపోతే మన ఇష్టానుసారం డెసిషన్ తీసుకున్నాం అనుకో, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కానీ దేవుడు చేస్తే తప్పకుండా అది మంచే. చెడేమని ఉండిద్దండి? ఇటు ఎల్లు అన్నాడు అనుకో దేవుడు, అటు ముళ్ళున్నా రాళ్ళున్నా దాని తర్వాత మంచిగా ఉండిద్ది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన సొంత ప్రయత్నాలు చేయకూడదు. సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. సొంత ప్రయత్నాలుగా చేయాల్సింది దేవుని మీద మనం ఆధారపడిన రోజు మాత్రమే మనకి ఫలితాలు అనేది వస్తాయి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ కొన్నిసార్లు జరగదు. తెలుసా? ఏంటి జరగట్లేదు అసలుకి అనుకున్నారు ఎప్పుడన్నా? దేవుడి చిత్తంలో అది లేదు. నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత నేను ఇంకొక దానికి చదవాలని చెప్పి చదివాను. వచ్చింది. ఎంత ప్రయత్నం చేశాను దాంట్లో డబ్బులు కడతానికి, డబ్బులు దొరకల. ఎంత ప్రయత్నం చేశాను, దొరకల. అది మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఏంటంటే ఆ ఫీజు కడతానికి డేట్ అన్నీ అయిపోతాయి కదా. అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత అప్పుడు ఇలా చేస్తే బాగుండేది, లేకపోతే ఎవరో ఒకడు వచ్చేవాడు అప్పుడు ఏమని, ఇదిగో నేను నీకు ఇస్తాను లోన్ అని చెప్పి, ఏంది మొత్తం అయిపోయినాక అంటే ముందు వచ్చింది దానికి వెళ్ళిపోతాగా. కానీ అది దేవుడి చిత్తం కాదేమో. నా జీవితంలో అలాగే జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తానో ఏది జరగదు. కానీ ఆయన చెప్పింది మాత్రమే జరిగిద్ది. అందుకనే మన స్వబుద్ధిని ఆధారం అనేది చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నామంటే కష్టాలని వస్తానే ఉంటాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లాగా యాజ్ యూజువల్గా ఏం చేస్తాం, దేవుడికి మొరపెట్టిన తర్వాత దేవుడు వాటి నుంచి తప్పిస్తాడు. ఇలా తప్పించే బదులు ముందరగానే దేవుడు, ఆ ప్రభువా నీ చిత్తమయ్యా అన్నాం అనుకో, ఈ కష్టాలు అనేవి పోతాయి కదా. పోతాయి బావా. అందుకని మనల్ని ఆశీర్వదించాలంటే ఈ 3 పనులు చేయాలి. ఫస్ట్, ఆయనకు విధేయత కలిగి ఆయన చెప్పిన మాటను మనం వినాలి. మన పనుల భారాన్నింటినీ దేవునికి అప్పగించాలి. మన సొంత ఆలోచన కాకుండా దేవుని ఆలోచనల మీద మనం ఆధారపడాలి. అప్పుడు మాత్రమే మనము ఈ లోకంలో ఆశీర్వదింపబడతాము. మరి ఈ 3 చేసినా కానీ ఆశీర్వదింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. మరి అప్పుడు ఎలాగంటే దేవుడు వారికి అనుమతి ఇవ్వాల. అంటే ఎలాగంటే దేవుడు కొంతసేపు కొన్ని రోజులు ఆపుతున్నాడు. అది మనం ఆలోచించాలండి. ఎట్లాగంటే ఇప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేస్తాను, ఆదివారం చర్చికి వెళ్తాను, రోజు ప్రార్థన చేస్తాను, ఇంకా నా స్థితి ఎక్కడే ఉందంటే దేవుడు నిన్ను సువర్ణమయంగా మార్చడానికి సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు మనలో ఏమున్నాయో తెలియదు, కానీ దేవుడికి తెలుసు కదా. వాటన్నిటిని తొలగించిన తర్వాత నువ్వేమవుతావు తెలుసా? సువర్ణమయంగా మారుతావు. నువ్వు బంగారం అయిపోతావు. సువర్ణమయంగా మారిన తర్వాత దేవుడు అప్పుడు స్టార్ట్ చేస్తాడు. నీలో ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. కట్ చేస్తాడు. పొలం పంట చేతికి రావాలంటే, బాగా పండాలంటే ఏం చేయాలండి? మనం కష్టపడతాం, దేవుని మీద భారం వేసి కష్టపడతాం. అయినా కానీ దాంట్లో ఏయో మొలుస్తాయి. ఏంటయ్యి? కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు మొక్కలు ఉంటే పంట ఎదిగిద్దా? నా కలుపు మొక్కలు ఉండాలి, పంట ఎదిగిద్దా అంటే ఉండిద్దా? నేను దేవుళ్ళో ఎదగాలి, నాలో ఉన్న మస్టుని అంటే నాలో ఉన్న కల్మషాన్ని అట్లాగే ఉంచుకోవాలంటే మనం ఎదుగుతాం, ఆత్మీయతలో ఎదగం. అంటే ఎప్పుడైతే కలుపు మొక్కలు తీస్తావో ఆ కలుపు మొక్కలు తీస్తేనే చేను అనేది మంచిగా పంట పండిద్ది. అదే విధంగా మనం కూడా మనలో ఉన్న ప్రతి ఒక్క మస్టుని, ప్రతి ఒక్క బలహీనతను కనుక తీసివేసినట్లయితే అప్పుడు మనము దేవుని దృష్టిలో అదే ఆత్మీయతంగాను అదే విధంగా శరీరంగాను ఆశీర్వదింపబడతాము. అప్పుడు మన కష్టార్జితం అనేది దీవించబడిద్ది. అర్థమైందా? ఇది శారీరకమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఆత్మీయ ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదము మనకి అనుగ్రహించాడు. అంటే ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంది అసలు ఎట్లా వచ్చింది ఆశీర్వాదం? ఇక్కడ అనుకో, ఇక్కడ ఆశీర్వాదం ఎలా వచ్చింది మనకి? మనం కష్టపడితే డబ్బులు వస్తాయి. కష్టపడిపోతే డబ్బులు వస్తాయా? హ్యాపీగా సోమవారపోతలే నేను కూర్చోగానే డబ్బులు వస్తాయండి? పని చేస్తేనే ఈ లోకంలో డబ్బులు వస్తాయి. మరి పైన కూడా సంపాదించుకోవచ్చు అండు. ఎలా సంపాదించుకుంటారు? ఇక్కడ నుంచి వెళ్ళి రాకెట్లు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కష్టాలు పని చేస్తారా? చేయరు కదా. ఏ విధంగా పరలోకంలో మనం ఆత్మీయంగా ఆశీర్వదింపబడతాం, అదే విధంగా పరలోకంలో ఎలా ధనాన్ని సమకూర్చుకోవచ్చు తెలుసా? మన ప్రార్థనలు బట్టి, మనం చేసే నీతి కార్యాల బట్టి, దేవుళ్ళో మళ్ళా మనం చేసే నీతి కార్యాల బట్టి, ప్రార్థనలో, అదే విధంగా మన పరిచర్యలో, మన సువార్త పనిలో నువ్వు ఎంతగా ఉంటే దేవుడు అంతగా అక్కడ నీ ధనాన్ని సమకూర్చుతాడు. అదే విధంగా నువ్వు ఆత్మీయంగా కూడా ఆశీర్వదింపబడతావు. ఆత్మీయంగా ఏంటంటే దేవుని వాక్యాన్ని పదే ధ్యానం చేస్తా ఉన్నాం అనుకోండి, మీ హృదయంలో ఏముండిద్దో తెలుసా? ఆనందం వచ్చిద్ది. ఆనందం వచ్చిద్దా లేదా? నాకైతే 3 రోజులు వెళ్ళా, ఇక్కడ ఉన్నాం కదా, 4 రోజు ఇంటికి వెళ్ళా కదా, 4 రోజు ఇంటికి వెళ్ళాను, 5 రోజు అంతా నాకు ఏదోలా ఉంది. నాకు అసలు కేంద్రబాబు ఇది ఎట్లా ఉందా? ఎందుకు 3 రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉంది నాకు. నిజంగా 3 రోజులు ప్రశాంతంగా స్వార్థ ప్రకటించాము, సమయం తెలియలా, దేవుళ్ళో ఇక్కడ ప్రార్థన చేసాము, వెళ్ళిపోయాము. అది కానీ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో అసలు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా అంతగా అనిపించట్లేదు. సాటిస్ఫాక్షన్, ఏదో కోల్పోయాం రా బాబు అన్నట్టు నా హృదయం అనేది అనిపిస్తుంది. సువార్త దేవుని పనిలో 3 రోజులు తిరిగాం కదా, సంతోషం, నిజంగా ఆనందం. అప్పుడు మన ఆత్మ ఆనందపడుతూ ఉండిద్ది. కడుపులో బిడ్డ, ఎవరు ఒక వీడియో చూసాను నేను, తల్లికి కడుపులో బిడ్డ 8th మంత్ వచ్చింది అనుకో, 8th మంత్ 9th మంత్ వస్తారు కదా, ఆ బిడ్డ కొడతా ఉంటాడు. ఆ బిడ్డకి సంతోషకరమైన మాటలే చెప్తారా, దుఃఖకరమైన మాటలు చెప్తారా? సంతోషంగా ఉండేవి. ఆడప్పుడు ఎట్లా ఉంటాడు? సంతోషంగా. వాడికి ఇష్టమైన ఫుడ్ తిన్నాడు అనుకో, ఎలా ఉండిద్ది? చాలా మంచిగా ఉండిద్ది కదా. అంటే తల్లి సంతోషంగా ఉంటే బిడ్డ సంతోషంగా ఉంటాడు. అదే విధంగా మనం సంతోషంగా ఉన్నాం అనుకో, అంటే మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? దేవుడిలో మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం. అప్పుడు మాత్రమే మన ఆత్మ ఆశీర్వదింపబడిద్ది. దినదినము ఆత్మలో ఎదుగుతూ ఉంటాము. నరకం నుంచి పరలోకానికి వెళ్తామే ఆశీర్వదింపబడతాం. అంతేనా? మనం నరకం పాతాళం సినిమా చూసారు కదా, అక్కడ మనం చూసారు అందరూ. పాతాళంలో ఏముండిద్ది? పళ్ళు కొరుకుతాయో, ఏడుపు తప్ప ఏమైనా ఉండిద్దా? ఏముండదు. ఈ చలికాలం బాగుందా, ఎండాకాలం బాగుందా చెప్పండి? బాగా ఎండ ఉంది, గాలి కావాలి, చెట్టు కావాలి, బాగా ఎండ ఉంది. మీరు ఇక్కడ కాబట్టి ఎండాకాలం అంటున్నారు, ఎందుకు? చెట్లు ఉన్న పల్లెటూరు కాబట్టి. అదే హైదరాబాద్లో అనుకో ఏమనుకుంటాం? ఈ ఎండేంద్ర నాయన, చలికాలమే బాగుంటుంది అనుకుంటాం. అంతేనా? ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం 12 వేడి, బాగా వేడి. ఆ వేడి దగ్గర పొయ్యి దగ్గర ఉన్నారు అనుకోండి, మీ పరిస్థితి ఏంది? ఒరే బాబు ఏంద్ర నాయన నరకంలో ఉందిరా అంటామా? అది చలికాలంలో ప్రశాంతంగా ఉండి, అంటే మనకు వేడి ఉన్నా కానీ ప్రశాంతం చల్లగా ఉందనుకో, అబ్బా స్వర్గంలో ఉందిరా నాయన అంటాం. ఎందుకు? మన బాడీ అనేది చల్లదనం కోరుకుంటుంది. అదే విధంగా మన ఆత్మ అనేది నరకంలో ఉందనుకో, అప్పుడు మన శరీరాన్ని తిట్టిద్ది, అరే ఏంట్రా అట్లా చేసావు, నువ్వు హ్యాపీగా ఉండి నా నరకంలో పడేసావు ఏంట్రా అని చెప్పి. మన శరీరం సుఖపడింది అనుకోండి, మన ఆత్మ నశించిపోవటమే. మన శరీరాన్ని నల్లకొట్టుకుంటున్నాం అనుకోండి, మన ఆత్మ దినదినము నూతన పడుతూ ఉంటుంది. పౌలు భక్తుడు అదే చెప్తాడు. ఏమని చెప్తా అంటే, నేను ఇతరులకు ప్రకటించి ఎక్కడ భ్రష్టుణ్ణి అయిపోతానేమోనని నా శరీరాన్ని నేను నలకొట్టుకుంటూ ఉన్నాను. అంటే ఉపవాసాలతోనూ జాగరణలతోనూ నలకొట్టుకుంటూ ఉన్నాడు. నిజంగా అప్పుడు అలా నలకొట్టుకోవడం వల్ల తన ఆత్మ ఆశీర్వదింపబడుతుందా లేదా? తన ఆత్మ దినదినము దేవుళ్ళు ఎదుగుతూ ఉంది. చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, అదే విధంగా ఎక్కువగా దేవుళ్ళు ఉండే వాళ్ళకి డిఫరెన్స్ చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. దేవుళ్ళో పూర్తిగా ఉండిన వాళ్ళకి ఏంటంటే ప్రార్థనలోను వాక్య జ్ఞానంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కలిగే ఆనందం వేరది, ఆ సంతోషం వేరు.
సత్యంలో నుండి సర్వసత్యంలోకి వచ్చాం, మహిమలో నుంచి అధిక మహిమలోకి వచ్చాం. అంటే ఎక్స్పీరియన్స్. అంతేనా? ఇప్పుడు నాకు ఇది ఏమన్నారు అనుకోండి, నేను వేయగలనా? అది ఇప్పుడు వెంకటయ్య గారు ఉన్నారు, ఏంటంటే ఎవరు ఫస్ట్ వేస్తారు చూడండి, ఎవరు వేస్తారు ఫస్ట్? ఆయన వేస్తారు. ఎందుకు? ఎక్స్పీరియన్స్. ఆయన నాకు నేర్పించాడంటే నాకు కొంచెం లేట్ అయింది, కానీ నేను తర్వాత వేస్తాను. అంతేనా? అదేవిధంగా దేవుళ్ళో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నామని కాదు ముఖ్యం. దేవుళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉంటామని ముఖ్యం కాదు. దేవుళ్ళో ఎంత లోతుగా ఉన్నామనే ముఖ్యం. దేవుళ్ళో ఎంతగా ఉన్నామనే ముఖ్యం. నేను 20 సంవత్సరాల సీనియర్ని, సో వాట్ అయితే ఏంటి? 20 సంవత్సరాల సీనియర్ అయినా నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నావు. అంటే ఎక్కడ వేసిన, ఇప్పుడు ఇది స్తంభం ఉంది, ఎవడన్నా తీసుకెళ్తేనే వెళ్ళిద్ది, లేకపోతే ఇక్కడ నుంచి 10 సంవత్సరాల నుంచి అదే స్తంభం, ఎక్కడికైనా వెళ్ళింది అది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిద్ది. మన ఆత్మీయ స్థితి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిద్ది. మనం సీనియర్స్ అని చెప్పుకుంటాం, కానీ మన సీనియర్స్ కాదు. దేవుళ్ళో ఎంత ఎదుగుతారో వాళ్ళు నిజమైన సీనియర్స్, నిజమైన ఆశీర్వాదం అది. మరి ఇక్కడ ఎబ్బేజ్ అదే చేస్తున్నాడు కదా, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుని ఆశీర్వదించాడా లేదా? అది శరీరంగా ఆశీర్వదించాడు, అదే విధంగా ఆత్మీయంగాను ఆశీర్వదం. ఇప్పుడు మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఈ విధంగానే ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటున్నావా? లేకపోతే ఏ విధంగా ఆశీర్వదించి అంటున్నావు? ఆత్మీయంగా నాకు ఆశీర్వదించాలయ్యా అంటున్నావా, లేకపోతే శరీర ప్రకారంగా ఆశీర్వదించి అంటున్నావా? నువ్వు ఆత్మీయంగా కనుక బలపడ్డావు, ఆశీర్వదింపడ్డావు అనుకో, ఆటోమేటిక్గా శరీరంగానే నువ్వు ఆశీర్వదింపడతావు. నువ్వు డబ్బు వెనకాల పరిగెత్తావు అనుకో, అది వెళ్ళిపోతుంది. అదే నువ్వు దేవుడి వెనకాల పరిగెత్తావు అనుకో, అది మన దగ్గరకు వచ్చింది. అర్థమైంది నేను నీకు చెప్పిన లాజిక్? ఇది చిన్న లాజిక్. మనం దేవుడి వెనకాల పరిగెత్తావు అనుకో, డబ్బు మన దగ్గరకు వచ్చింది, అంటే ధనం మన దగ్గరకు వచ్చింది, ఆశీర్వాదం మన దగ్గరకు వచ్చింది. అదే నువ్వు దాని వెనకాల పరిగెత్తావు అనుకో, అది ఇంకా దూరంగానే వెళ్ళిపోతా ఉండే. అందుకని మనం క్రైస్తవులంగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి దగ్గర పరిగెత్తే వారంగా ఉంటే అప్పుడు మనం ఏమవుతాము? మన జీవితంలో ఆత్మీయంగాను శరీరకంగాను దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత రెండోది మళ్ళీ వచ్చేద్దాం, వాక్యంలోకి వచ్చేద్దాం. ఏంటది అది? మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ ఏమన్నాడు? నన్ను ఆశీర్వదించు అన్నాడు, ఆశీర్వదించన్నాడు. తర్వాత చూడండి ఏమన్నాడు ఇక్కడ 10వ వచనం ఒకసారి చూద్దాం. ఎబ్బేజ్ ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నిత్యముగా ఆశీర్వదించాడు. ఓకే. తర్వాత నా సరిహద్దును విశాలపరిచి, మన అతని సరిహద్దునంట విశాలపరచాలి. ఇందులో కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఏంటయ్యి? శరీరం ప్రకారంగా ఆత్మీయంగా. సరిహద్దులు అంటే మనకేంటండి? సరిహద్దు రాళ్ళు అంటాం కదా, సరిహద్దు రాళ్ళు అంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అనుకోండి, అప్పుడు వరకు మీకు 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాలు ఆశీర్వదించిన తర్వాత ఎన్ని ఎకరాలు కొంటారు? ఇంకో 5 ఎకరాలు కొంటారు. అప్పుడు మీ సరిహద్దులు ఏమవుతాయి? పెరుగుతాయా లేదా? మీరు ఒక 40 సెంట్లు ఇల్లు కట్టుకున్నారు, 40 సెంట్లలో మీకు బాగా వచ్చింది. 1 ఎకరంలో కొన్నారనుకోండి ఇల్లు, అప్పుడు మీ సరిహద్దులు ఏమైనాయి? పెరిగిపోయినాయి. జాబ్ చేసేవాడికి 50,000 శాలరీ వచ్చింది, 1,00,000 రూపాయలు అయింది అనుకో, బైక్ ఉన్నాడు, కారు కొంటే, అంటే వాడు ఎట్లా ఉన్నాడు అంటే వాడి సరిహద్దు, వాడి స్టేటస్, ఇంగ్లీష్లో స్టేటస్, వాడి స్టేటస్ ఏంటంటే పెరుగుతూ ఉంది. పేదవాడు కాస్త ఎప్పుడైతే డబ్బు వస్తా ఉందో వాడు స్థావరం పొద్దున విస్తరిస్తబడతా ఉండేది. పూర్వకాలం రాజులు ఉండేవాళ్ళు తెలుసు కదా, రాజులు ఏం చేసేవాళ్ళు? ఈ రాజ్యంలో నుంచి ఆ రాజ్యంలోకి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. యుద్ధం చేసిన తర్వాత ఎవరైతే గెలుస్తారో ఆ రాజ్యం కూడా అయిందే కదా మొత్తం. అర్థమైంది నేను చెప్పింది? ఈ తెల్లదేవరపల్లి ప్రాంతం వెళ్ళి ఏం చేసిందంటే, ఆ పక్కన తాండాలు ఉన్నాయి కమ్మా, ఆ తాండాలో యుద్ధం చేసింది. యుద్ధం చేసిన తర్వాత ఆ తాండాలు కూడా ఏమైపోయావు? కలిపేసుకున్నారు. అప్పుడు తాండా పేరు ఉండదు. ఏ పేరు ఉండిద్ది? ఇది మొత్తం తెల్లదేవరపల్లి మాత్రమే ఉండిద్ది. అంతేనా? అలా సరిహద్దులు విశాలపరచటం. అదే మరి ఆత్మీయంగా ఎలా విశాలపరచాలి? ఒకసారి చూద్దాం. మళ్ళా కీర్తనలు 61:2 ఒకసారి చూద్దండి. కీర్తనలు 61:2. 61:2 చూడండి. నేను కింద 2వ వచనం నుండి చూడండి. 2వ వచనంలో కిందది, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించాలంట.
ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ కొండ ఉంది. మీరైతే ఈజీగా ఎక్కేస్తారు, మేమైతే ఎక్కలేం. మరి నేను ఏం చేయాలి? ప్రభువా నన్ను ఎక్కించండి. ఇది శరీర ప్రకారంగా కాదండి, ఆత్మీయంగా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించమంటే నా ఆత్మీయ స్థితిలో ఇంకా నన్ను నేను చెయ్యలేని కార్యములన్నిటినీ నాకు నా చేత చేపించండి. నేను అరగంట ప్రార్థన చేస్తున్నాను డైలీ, ఉదాహరణకి గంట నా వల్ల అవ్వట్లేదు, ఎత్తలేనంత నేను గంట సేపు చేయాలయ్యా, ఇంకా చేయాలయ్యా, 2 గంటలు చేయాలి, 3 గంటలు చేయాలి, నా వల్ల అవ్వట్లేదు కానీ నువ్వు నాకు చేపించు, అంతే. అది సరిహద్దులు విశాలపరచడం, ఎత్తలేనంత ఎత్తైన కొండకి ఎక్కించటం. రోజు అరగంట చేసి ప్రార్థన, ఒకరోజు చేసి, నెలలో ఒకరోజు చేసి 29 రోజులు పావుగంట సేపు చేశారనుకోండి, ఏదో పైన నీ ఆత్మీయ స్థితి దిగజారిందా పెరిగిందా? అంటే దేవుడితో నువ్వు ఏంటంటే మాట్లాడే సమయం తగ్గిపోయింది, సరిహద్దును విశాలపరచడం అంటే అలా కాదు, పెరగాల. రోజు అరగంట దేవుడికి సమయాన్ని ఇస్తున్నావు, దేవుడితో గడుపుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు. ఈ జనవరి 2025 నుంచి గంట ఇచ్చావు దేవుడికి. ఫస్ట్ నెల బాగానే ఉండిద్ది కదా, సెకండ్ నెల అప్పుడే ఏదో ఒక పని పడిద్ది, అప్పుడు మీరేమంటారు? ప్రభువా నా వల్ల అవ్వట్లేదా, ఏదో ఒక పని అయ్యా అట్లా అంటారా? ఆ టైంకి మీరు ప్రార్థన చేసేయాలి అంతే. ఆ సమయం ఇచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మనం ప్రార్థన, ఒక్కోసారి మిస్ అయినా కానీ తర్వాత మళ్ళా చేయాలి. ఒక్కసారి కానీ ఒక రోజు కనుక మీరు ప్రార్థన చేయటం ఆపేశారా, తర్వాత రోజు నుండి మీరు చేయలేరు ప్రార్థన. ఏం చేద్దాం, సాయంత్రం చేద్దాం, రాత్రి చేద్దాం, చేయమా? చేయలేము, ఇంకా అయిపోద్ది. 2 రోజులు చేయలేదు, 3 రోజులు ఇంకా బద్ధకం. ఏం చేస్తాం లేరా, పొడుకొని చేస్తాం. ప్రభువా స్తోత్రం తండ్రి, నాయన ఈ రోజు ఇచ్చినందుకు దేవా స్తోత్రం తండ్రి అంటూ అయిపోయా. ఆమె నా నిద్ర వస్తుంది కానీ తర్వాత నేను రేపు కలుస్తానయ్యా అంటూ. అమ్మా నీ వంట చేసుకోవటానికి, నీ పిల్లలకు అన్నాలు పెట్టుకోవడానికి, నీ భర్తకు అన్నాలు పెట్టుకోవడానికి, నీ భర్తతో నువ్వు వెళ్ళి షికారుకి హ్యాపీగా ఊరు తిరగడానికి అన్నిటికీ టైం ఉండిద్దే. 1 గంట సేపు లేకపోతే 1 అరగంట సేపు నాతో మాట్లాడటానికి టైం ఉండదా? అదేనా సరిహద్దులు విశాలపరచడం అంటే? కాదు కదా. ఎంత కష్టమైనా సరే నా దేవుడికి ఆ సమయం ఒకరోజు మిస్ అయింది, 2వ రోజు ప్రభువా మిస్ అయిపోయింది, నన్ను క్షమించి ఈసారైనా నాకు అలా చేయకుండా, మిస్ చేయకుండా నాకు సహాయం చేయండి, ఎవరు నా సన్నిధికి రానియకుండా చేయండి అని చెప్పి అని మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అది సరిహద్దులు విశాలపరచడం. ఇంకోటి ఏంటి, రెండవది మనకి ప్రాముఖ్యం. మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఒకటి పోతే మీకు 2 కావాలా 1 కావాలా? 2 కావాలా 1 కావాలా? 2 కావాలి. ఎన్ని చేతులు ఉన్నాయి? 2 కావాలా 1 కావాలా? 2 కాళ్ళు ఉన్నాయి. 2 కావాలా 1 కావాలా? ఎన్ని చెవులు ఉన్నాయి? 2 కావాలా 1 కావాలా? 2 కావాలి. 2 కావాలి కదా. ఇప్పుడు మరి ప్రార్థన ఒక కన్ను, 2వ కన్ను ఏంటి? వాక్యం చదవటం 2వ కన్ను. అంతేనా? వాక్యం చదువుకునే వాళ్ళు, చదువు లేని వాళ్ళు చాలా మంది, మీరు చదవరు కానీ మీరు ఏం చేయాలి? వినాలి. అందుకని 2 చెవులు కావాలి 1 చెవు కావాలని వినాలి, వాక్యం వినాలి. అంటే రోజు పనుల్లోనూ మీరు పనులు ఉంటాయి, మీరు వంట చేసుకుంటారు, ఆ పనులన్నింటిలో మీరు దేవుని పాటలు కానీ దేవుని వాక్యాన్ని కానీ మనం వింటూ ఉన్నారనుకోండి, ఇంకా మీరు ఏమవుతుంది అంటే ఆత్మీయంగా ఇంకా బలపడుతూ ఉంటారు. రోజు అరగంట సేపు వాక్యం చదువుతున్నాం, రోజు 2 అధ్యాయాలు వాక్యం చదువుతున్నాం. కానీ ఈ జనవరి 2025 నుంచి నేను దేవుళ్ళు ఇంకా ఎదగాలి, ఈ సంవత్సరం తప్పకుండా బైబిల్ పూర్తి చేయాలి, ఈ సంవత్సరంలో నేను పూర్తిగా కొన్ని అధ్యాయాలన్నా ధ్యానం చేసి పూర్తిగా అందులో ఉన్న అన్ని భావాలను నాకు అర్థం చేసుకోవాలి అని ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు నిజంగా మీ సరిహద్దులు విశాలపరచడం అంటే అదే. ఆత్మీయంగా అంటే నువ్వు ఎట్లా ఉన్నప్పటికీ ప్రార్థన మిస్ అవ్వకూడదు, వాక్యం మిస్ అవ్వకూడదు. అంటే వాక్యం చదివి ప్రార్థన చేయని వాడు ఒంటికన్నాడే. ప్రార్థన చేసి అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రార్థన అంటే ఏముంది? కూర్చోటం, ఏదో ఒకటి ఎక్కడో చోట ప్రభువా స్తోత్రం తండ్రి అంట. మరి వాక్యం పరిస్థితి ఏంది? వాక్యం మనం
చదవనే చదవం. ఎందుకు చదవం అంటే, అన్న బైబిల్ పూర్తిగా చేసి చదివి మొత్తం చదవటానికి ఓపిక ఎక్కడ ఉంది. ఇంకోటి ఎందుకమ్మా చదవట్లేదంటే, అన్న బైబిల్ పట్టుకోగానే నిద్ర ఆవరించేసిద్ది అంటారు. ఆవరించిద్దా నిద్ర? బైబిల్ పట్టుకోగానే నిద్ర వచ్చేసి, అసలు నిద్రే వచ్చేసిద్ది. మీరు నిద్ర రానప్పుడు బైబిల్ పట్టుకోండి, అప్పుడు ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. మరి నిద్ర వచ్చినప్పుడు ఈ టైంలో నిద్ర వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? చదువుకునేటప్పుడు మీకు నిద్ర వచ్చింది, ఏం చేస్తారు? ఎగ్జామ్స్ రేపు నిద్ర వచ్చింది, ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా చెప్పమ్మా? ఏం చేస్తారు? రేపు ఎగ్జామ్, నీకు ఆ సబ్జెక్ట్ రాలా, పూర్తిగా చదివినా మర్చిపోతున్నావు, రేపు ఎగ్జామ్, ఏం చేస్తా? అమ్మకు చెప్పి, అమ్మ ఈరోజు రాత్రంతా నేను చదువుతాను. అరేసే చదవలేవి, నువ్వు నిద్రపోతావు అంటే, టీ కాసివు ఫ్లాస్కోలో పెట్టివు, నాకు మీరు నిద్రపోండి, నేను ఎక్కడే కూర్చుంటాను. ఇంకా కూర్చొని ఏం చేస్తా? నిద్ర వస్తే చాలు, ఏం చేస్తా? ఇల్లు కడుక్కొని మొహం కడుకుని వస్తా, ఒక టీ తాగి. అంటే ఏంటి? రేపు ఎగ్జాము, ఈరోజు నేనేం చేయాలి? చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, రేపు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని చెప్పి. అదే విధంగా మరి దేవుడి వాక్యం ధ్యానం చేసేటప్పుడు మనం అట్లా ఎందుకు ఉండట్లేదు అంటే, ఎందుకు ఉండట్లేదు? దేవుని వాక్యం ధ్యానం చేసేటప్పుడు కూడా అలా ఉండాలి. మన సరిహద్దులు విశాలపరచబడాలి. రోజుకి నువ్వు ఎంతసేపు చదువుతున్నావంటే ఇంకా ఇంకా కొంచెం గట్టిగా చదివి దేవుళ్ళో ఇంకా ఎదగాలని ఎప్పుడైతే ఆశ ఉండిద్దో, ట్రస్ట్ ఉండిద్దో, అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడండి. నా బిడ్డ నా వాక్యాన్ని ఇంకా చదవాలని ఆశపడుతుంది, తప్పకుండా సహాయం చెయ్యాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా మనకు సహాయం చేస్తానే ఉంటాడు. అలా కాకుండా నువ్వు ఏం చదువుతాలే అని ఎప్పుడైతే మన ఆలోచన వచ్చిందో, సాతాను ఏం చేసిద్దంటే నీకున్న తృష్ణని చంపేసిద్ది. ఆ తృష్ణని చంపేసిద్ది. ఇప్పుడు అక్షిత వచ్చింది, ఎక్కడి నుంచి? హాస్టల్ నుంచి వచ్చింది. వారం రోజులు ఉంది, సోమవారం వెళ్ళాలంటే ఎలా ఉండిద్ది? నా వల్ల కావట్లేదమ్మా, ఏం వెళ్తామమ్మా అనిద్ది. అదే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళింది అనుకో, అక్కడికి వెళ్తే మామూలుగానే ఉండిద్ది. అంటే ఏంటంటే జస్ట్ ఈ తెల్లదేవరపల్లి దాటే వరకే తనకి బద్ధకం. ఎప్పుడైతే వనస దాటిందా ఇవన్నీ ఉండవు. మనకి బైబిల్ చదవాలని ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఆ బద్ధకం. ఎప్పుడైతే బైబిల్ చదవడం స్టార్ట్ చేసామా పటాపంచలు అయిపోతాయి అన్ని. అందుకని మన సరిహద్దులు విశాలపరచాలి అది చెప్తున్నాడు. ప్రార్థనకి, వాక్యానికి మన ఆత్మీయ స్థితిని ఇంకా పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే మన సరిహద్దులు విశాలపడతాయి. ఓకేనా? ఇక మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏం చేయాలి? ఆయన చెయ్యి మనకు ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉందనుకో, మనల్ని ఎవరైనా ఏం చేయగలరా? ఏమి అంటే ఆయన చెయ్యి మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు తోడుగా ఉండాలి, వాక్యం చదివేటప్పుడు తోడుగా ఉండాలి, పనుల్లోనూ తోడుగా ఉండాలి, ప్రతి విషయంలోనూ తోడుగా ఉండాలి. ఇదంతా రాత్రి చీకటైంది కదా. చీకటయ్యి ఈ బుడ్డాన్ని ఆ సిస్టర్ ఏం చెప్పారంటే, అరే వెళ్ళి ఆ చర్చిలో అది ఉండి తీసుకురారా, ఏదో ఒకటి లైట్ ఉండి తీసుకురారా అంటే ఏమంటాడు? నేను పోను చీకట్లో అంటాడు. అరే అక్కొచ్చిద్దిరా పో అంటే ఏమంటాడు? పోతా. ఎందుకు? తోడుగా ఉంటే పోతాడు, తోడుగా లేకపోతే. అంటే మనకు తోడుగా ఉండాలి ఎవరో ఒకళ్ళు. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. తోడుగా ఉండి ఏది వచ్చినా సరే, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన తోడుగా ఉంటే చాలు, సమస్తము సాధ్యమే. సమస్తం ఆయన ఒకటే మనకు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మరి మనకు తోడుగా ఉంటాడు కరెక్టే. ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు అంటే ఆయన మాటకు మనకు లోబడితే తోడుగా ఉంటాం. ఆయనకి మాటకు లోబడకపోతే తోడుగా ఉంటాడండి? తోడుగా ఉండడు. ఎందుకు? నువ్వు ఆయన చెప్పిన మాట నువ్వు ధిక్కరిస్తున్నావు కదా, నువ్వు నాకేం అవసరం లేదు పో అంటున్నావు. అట్లాంటప్పుడు ఆయన నీకు తోడుగా ఎట్లా ఉంటాడు? అయ్యా నీ చెయ్యి తోడుగా ఉండి ఉండమని ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయనకు లోబడి ఉండాలి. ఆయనకు విధేయత చూపించినప్పుడు మాత్రమే ఆయన చెయ్యి మనకి తోడుగా ఉంటుంది. లేకపోతే అపవాది మన మధ్యలో దూరి ఆ సహాయాన్ని అడ్డుకొని ఇచ్చేసిద్ది. దేవుడు మనకు మరి ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలి కదా. తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఆయనకి లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఆయన చెయ్యి మనకి
తోడుగా ఉంటుంది. ఆ తర్వాత నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా, ఏంటిది? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను, అసలు ఇదైతే మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం కదా. నాకు కీడు రాకుండా దానిలో నుండి, దేనిలో నుండి తప్పించాలి? కీడులో నుండి నన్ను తప్పించు, కీడులో నుండి తప్పించు. దేవుడు మనకి సహాయం చేస్తానే ఉంటాడు, మన ప్రయాణాల్లో సహాయం చేస్తాడు. నీ రాకపోకలందు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కదా. మన ప్రయాణాల్లో ఏం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి తోడై ఉంటాడు, మనల్ని. ఎంతమంది సాక్ష్యం అండి, ఎంతమంది సాక్ష్యం చెప్పారు, నా ప్రయాణంలో దేవుడు తోడుగా నడిపించాడు, యాక్సిడెంట్ అయినా కానీ నాకేం కాలేదు అనే విధంగా ఎంతో మంది సాక్ష్యం చెప్పారు. మన తెల్లదేవరపల్లి నుంచి వెళ్తున్నాం కదా, అయిపోయింది, ఫాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ ఏంటంటే మధ్యలో ఈ రాడ్లు లాంటివి పెట్టారు, నాకు కనపడలా. ఎదురు వ్యక్తి ఏమో లైట్లు, అంటే కారు కాదు, లారీ లైట్స్ ఎట్లా ఉంటాయి, మన కళ్ళల్లో పడితే చాలా ఫోకస్గా వచ్చేస్తే కనిపించదు లైట్. నాకు అట్లా కనిపించలేదు, వెళ్ళిపోతున్నాను. దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు కనిపించింది. నేను లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ వాళ్ళు ఆఫ్ చేయట్లేదు ఎదురు. ఒక్కసారిగా బ్రేక్ వేసా, నిజం, ఒక్కసారి బ్రేక్ వేయలేదు అనుకో, దెబ్బ గుద్ది పడేసేవాడిని. అంటే ఏంటంటే దేవుడు ఆ రోజు సాయంత్రం కూడా నాకు జస్ట్ ఏదో ఫోన్ చేసినప్పుడు అదే వాక్యం, నీ రాకపోకలేందు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి. అంటే ప్రతి ఒక్క పనిలో దేవుడు నాకేం చేశాడు? తోడుగా ఉన్నాడు. అదొక్క విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎంతో మంది మనల్ని కుళ్ళుతో, ద్వేషంతో ఏం చేస్తారు? మనల్ని అణిచివేయాలని చూస్తారు. కొంతమంది అయితే ఈర్ష్యతో చంపాలని కూడా చూస్తారు కదా, చంపాలని చూస్తారు. మనం ఎదుగుతుంటే అణిచివేయాలని చూస్తారు. కొంతమంది అయితే ఆడపిల్లలకి పెళ్ళవుతుంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే ఫోన్లు చేసి, ఆ అమ్మాయి ఎట్లాంటిదిరా అట్లాంటిదిరా అని లేనిపోని అబద్ధాలని చెప్పి సంబంధాలని చెడగొట్టే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఆ కీడంతటిని ఏం చేస్తాడు? తప్పించేస్తాడు. ఆ కీడంతటిని తప్పించేస్తాడు. ఎవరు ఎన్ని అనుకున్నా సరే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు నీకు తోడై అన్నాడు. దేవుడు నాకు తోడై ఉండగా నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు? నరమాత్రుడు మనల్ని ఏమని చేయగలడా? ఏమీ చేయలేడు. దేవుడు మనకు తోడుంటే, ఆయన చెయ్యి తోడుగా ఉండాలి. ఏ కీడు రాకుండా ఆయన ఏం చేశాడు? మనకి కాపాడుతూనే ఉంటాడు. ఇక్కడ చూస్తే ఒకసారి లాస్ట్ కీర్తనలు 55:16, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 16వ వచనం. కీర్తనలో 55 చేశారండి. కీర్తనల గ్రంథము 55 అధ్యాయము 16వ వచనం. అయితే నేను దేవుడికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. నేను మొరపెట్టుకుంటాను అంతే ఆయనకి. ఏ పనిలో అయినా సరే నేను మొరపెట్టుకుంటాను, ఆయన మాత్రం నన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఇలా మనం బ్రతుకున్నామంటే దేవుడు నిజంగానే కాపుదల ఉందనే అర్థం. కరోనా టైంలో అందరూ చనిపోయారు, మనం ఇలా బ్రతుకున్నామంటే ఆయన కాపుదల మన మీద ఉందనే అర్థం. ఏ కీడు రాకుండా మనల్ని కాపాడాడనే అర్థం. ఏ తెగులు సమీపించలేదు కదా. పగల ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా మనల్ని ఎంతగా కాపాడుతూనే వచ్చాడండి. అది కీడు. ఆత్మీయమైన కీడు ఉంది. మళ్ళా ఇప్పుడు శరీర ప్రకారం విన్నాం మనం. ఆత్మీయమైన కీడేంది? ఆత్మీయమైన కీడు ఏంటంటే మనకి సాతాను ఎరేస్తా ఉండిద్ది. సాతాను ఈ లోకాన్ని ఎరేస్తా ఉండిద్ది. అప్పుడు మనం ఆత్మీయంగా దిగజారిపోతాం. అంతేనా? మనలో అహం అనేది మొట్టమొదటిగా వచ్చింది. అహం వచ్చింది అనుకో ఏమంటారు? ఇక్కడ ఉన్నాను నేను, మీలో ఎవరికో ఒకరికి అహం వచ్చింది, నువ్వు చెప్పేది ఏందా మాకు తెలీదా అనే ఆలోచన వచ్చింది అనుకో, అతను నిజంగానే ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నాడు అని అర్థం. అంతేనా? పిల్లల్లో తల్లిదండ్రులు మాట వినలేదనుకో ఏమంటారు మీరు? నీ సావు నువ్వు సత్తావురా, ఎందుకు నీకు అంత అహంకారమో, నువ్వు ఎంత తగ్గుంటే అంత ఎదుగుతావురా అంటారు. అంతేనా? అహంకారం అనేది మనలో ఉంటే ఆత్మీయంగా పడిపోతాం. అంతా నాకే తెలుసు అని ఉంటే మనం అంతా నాకే తెలుసు, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, అంతా నాకు తెలుసు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం
దిగజారిపోతాం ఆత్మీయ స్థితిలో. వాక్యం మీరు చెప్పేది ఏంటి, మొత్తం బైబిల్లో ఉన్న వాక్యం అంతా నాకు పూర్తిగా తెలుసు అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఆత్మీయంగా దిగజారు. ఎందుకంటే అహం కదా, అహం అనేది ఉంది కదా. అహం అనేది ఉందనుకో, ఎదుటి వ్యక్తిని మనం ఎలా చూస్తామో తెలుసా? చులకనగా చూస్తాం, చాలా చులకనగా చూస్తాం. నువ్వు నాకు చెప్పేది ఏంటయ్యా బాబు అన్నట్టు. అది ఆత్మీయమైన కిడి. అది వాక్యం నుండి దూరం చేస్తున్నాడు, ప్రార్థన నుండి దూరం చేస్తున్నాడు. అప్పుడే నువ్వు దేవుడు వాక్యం విననీయకుండా చేస్తున్నాడు. అవన్నీ మనకి ఏంటో తెలుసు, ఆత్మీయమైన కిడులే. అదే చెప్తాను, దేవుడు ఆ కీడన్నిటి నుంచి నేను తప్పించాలంటే దేవుడు మాట విని లోబడి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కీడు అనేది తప్పిపోతుంది. ఆ కీడన్ని తప్పిపోవాలి అంటే ఏం చేయాలంటే విధేయత కలిగి ఉండమని చెప్పాను కదా. ఇంకొక మాట చెప్తాను చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనం. దేవుణ్ణి గనక నమ్ముకుంటే చాలు, ఆయన ప్రవక్తలు గనక మీరు నమ్ముకుంటే చాలు, కృతజ్ఞులు అవుతారని చెప్తున్నాడు. అంటే మనం ఎవరిని నమ్మాలి? ముఖ్యంగా ఫస్ట్ దేవుని నమ్మాలి. ప్రవక్తలు నమ్మని చెప్పాడు, కానీ అబద్ధమైన ప్రవక్తలు ఉంటారు, వాళ్ళే కాదు. అబద్ధ ప్రవక్తలు ఎలా తెలుస్తారంటే వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకనే దేవుని నమ్మాలి. సత్యమైన బోధకులు నమ్మొచ్చు, అంటే సత్యమైన చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను అందరినీ, అమ్మా మీరు దశం భాగాలు కనుక ఇవ్వకపోతే మీ అందరు పొలాలని నాశనం అయిపోతాయి అన్నాను అనుకో, మీరు నన్ను నమ్ముతారా? మీకు భయం వచ్చింది. ఫస్ట్ భయం వచ్చేసి ఏం చేస్తారంటే, అమ్మో ఈయన చెప్పిస్తాడరా బాబు అని చెప్పి ఏదో ఒకటి అప్పు చేసైనా ఎత్తారు. కానీ అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. దేవుడు మీకు ఇష్టం వచ్చినంత వరకు, అంటే మీ శక్తి కొలది, మీరు 5 ఇచ్చినా 10 ఇచ్చినా రూపాయి ఇచ్చినా అసలు ఇవ్వకపోయినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు మమ్మల్ని పంపించింది డబ్బుల కోసం కాదు, ఇక్కడికి మీ దగ్గర ఆస్తులన్నీ తీసుకోవడానికి కాదు. ఏమని చెప్పాడు? నశించు వారి దగ్గరికి మాత్రమే మేము వచ్చాం. దేవుని ప్రేమ తెలియని వారి దగ్గరకు మాత్రమే మేము వచ్చాం. మీరందరూ దేవుని ప్రేమ తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని బలపరచడం కూడా మా పనే కదా. ఆత్మీయంగా దేవుళ్ళు బలపరచడం కూడా మా పనే. కాబట్టి సత్యమైన ప్రవక్తలను, సత్యమైన మనుషులను నమ్మొచ్చు, సత్యమైన బోధకులను మీరు నమ్మొచ్చు, తప్పులేదు. అబద్ధ బోధకుల గురించి, డబ్బుల కోసం సేవ చేసే వాళ్ళ గురించి వారిని నమ్మవలసిన పని లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ దేవుని నమ్మాలి. నేను నీకు మంచిగా చెప్పేది చెడు చెప్తామా? అలా చేస్తే ఎలాగ, ఇలా చేస్తే ఎలా కదని. మిమ్మల్ని గద్దించాము అంటే మీ మీద నాకు కోపం ఉందని అర్థమా? ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాం? గద్దించి బుద్ధి చెప్పి సరి చేస్తున్నాం, అలా తప్పు చేయకూడదు అని చెప్పి, అంతేనా? అది అందుకని దేవుని బోధకులు మాట వినాలి. దేవుని బోధకులు దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మా ద్వారా మీకు వివరిస్తాడు. అందుకని ఆయన్ని నమ్ముకోవాలి. అదే విధంగా ఆయన ప్రవక్తల మాటలు వినాలని చెప్పి ఇక్కడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకి ఎవరు ప్రార్థన చూపించాడు? ఎబ్బేజు ప్రార్థన. ఎబ్బేజు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేశాడు కాబట్టి తన సహోదరులందరికంటే ఘనంగా ఉండటమే కాదు, దేవునే తన ప్రార్థనను ఆలకించి తను చేసిన ప్రార్థన అన్నిటికీ ఏంటంటే జవాబు దయచేసి ప్రతి ఒక్కటి ఆయన ఏం చేశాడంటే అనుగ్రహించాడు. 100%, 20% కాదు. మీకు 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు, 100 రూపాయలు వచ్చిందనుకో, ఏమంటారు మీరు? సంతోషం. నేను 100 రూపాయలకు 100 వచ్చింది, 100కి 20 వచ్చిందనుకో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే సంపూర్ణంగా ఏం చేశాడంటే దేవుడు ఎబ్బేజు ప్రార్థనని ఆలకించాడు. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేశాడు. అదే విధంగా ఇంకేమని ప్రార్థన? నా సరిహద్దులను విశాలపరిచయ్యా అని ప్రార్థన చేశాడు. ఇక 3వది ఏంటి? నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా అని ప్రార్థన చేశాడు. 4వది ఏంటి? ఏ కీడు నాకు రాకుండా చెయ్యయ్యా అని ప్రార్థన చేశాడు. ఈ 4 మాటలే, ఈ 4 మాటల్లో ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి, ఎంత గొప్ప అర్థం ఉందో. అందుకని మనం కూడా ఏమని ప్రార్థన చేయాలంటే ఆస్తులు అంతస్తులు కాదు, కానీ ప్రభువా ఎబ్బేజు ఎలాగైతే ప్రార్థన చేశాడో యథార్థంగా అలాంటి ప్రార్థన నాకు దయచేయండి.
దయచేయండి. అలాంటి ప్రార్థన మనకు కావాలి. ప్రభువా, నన్ను శారీరకంగాను ఆత్మీయంగాను ఆశీర్వదించండి. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచండి. నా సరిహద్దులు విశాలపరచండి. నేను చెయ్యి ప్రతి పనిలోనూ నువ్వు నాకు తోడుగా ఉండండి. ఏ కీడు నాకు రాకుండా దయచేయండి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం, ఆ యథార్థమైన ప్రార్థనను బట్టి దేవుడు అంగీకరించి ప్రతి ఒక్కటి మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనే దేవుడు దీవించును గాక. ఆమేన్.